టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలిసిందే. క్రమక్రమంగా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఒకప్పుడు తన అందం, నటనతో వేలాది మంది అభిమానులు సంపాదించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితం వల్ల పలుసార్లు వార్తల్లో ఎక్కువగా నిలిచింది. ఇప్పటికీ తన పర్సనల్ విషయాల్లో నెట్టింట హల్చల్గా హాట్ టాపిక్గా ఉంటుంది. అయితే ఈమె తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి కారణమైన వ్యక్తి గురించి తాజాగా తెలిసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? స్టోరీలోకి వెళ్తే, నాగచైతన్య సమంత ఒకప్పుడు ఈ కపుల్కు ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ ఈ జంట మాత్రం కలిసి లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు పరస్పర అంగీకారంతో కొన్నేళ్ల క్రితం ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరు ఏదో ఒక విషయంలో వార్తల్లో హాట్ టాపిక్గా నిలుస్తూనే ఉన్నారు. మరో వ్యక్తితో రెండో పెళ్లి, రిలేషన్షిప్ అంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సమంత విషయానికి వస్తే, విడాకుల తర్వాత కూడా కెరీర్లో దూకుడు చూపిస్తూ మరింత స్టార్ స్టేటస్ అందుకుంది. అందాల ఆరబోతులను హద్దులు లేకుండా ప్రదర్శించింది. అయితే ఆ మధ్యకాలంలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంతకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఏడాది పాటు విదేశాల్లో చక్కలు కొడుతూ మనసుకు నచ్చినట్టు గడిపింది. రీసెంట్గానే మళ్ళీ బ్యాక్ టు ప్రొఫెషనల్ వర్క్లో అడుగుపెట్టింది. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ సమంత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గానే ఉంటూ వస్తుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన లేదా టూర్స్, ట్రావెల్స్కు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. అలా అభిమానులతో టచ్లోనే ఉంటుంది. ఈ క్రమంలో శామ్ తాజాగా ఓ పోస్ట్ చేసి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. మలేషియాలో తన స్నేహితురాలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఆ అమ్మాయి పేరు మేఘన. నేను తీసుకున్న మంచి నిర్ణయాలకు ఫేస్ పెడితే అది మేఘనానే అంటూ వ్యాఖ్య కూడా రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన కొందరైతే విడాకుల నిర్ణయం వెనకాల కూడా ఉంది ఆమెనే అంటూ ఆమెను చూసుకుంటున్నట్లయితే విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా గతంలో కూడా నాగచైతన్య సమంత విడిపోయినప్పుడు వారిద్దరు విడిపోవడానికి వీళ్ళే కారణం అంటూ కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులోనూ ఈ మేఘన వినోద్ పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆమెతోనే సమంత ఫోటో దిగి తాను తీసుకున్న మంచి నిర్ణయాలకు అండగా ఉందంటూ రాసుకురావడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా సమంత త్వరలోనే ఇండియన్ వర్షన్ సిటాడెల్లో ప్రేక్షకులను అలరించబోతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా సమంత అలాగే నాగచైతన్య విడాకులు గర్న కారణం ఆమెనే అంటూ ఎంతోమంది సోషల్ మీడియా వేదిక ద్వారా అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక నిజమైతే ఎంతోమంది ఆమెని ట్రోల్ చేయటం తప్పదు. ప్రస్తుతం సమంత చూసుకుంటున్నట్లయితే ఆమె తిరిగి సినిమాల్లో బిజీ కానుంది. రీసెంట్గా ఆమె నుంచి వచ్చిన శాకుంతలం సినిమా ఆశించినంత ఫలితం దక్కకపోవడంతో సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం విషయంలోనే శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. ఆమె మయోసైటిస్ వ్యాధి కూడా ఆమె నుంచి వదిలి వెళ్ళిపోవడంతో పూర్తి ఆరోగ్యంగా సమంత మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా తను ప్రస్తుతం సిటాడెల్ అనే ఒక సినిమాలో ఒక వెబ్ సిరీస్లో నటిస్తుంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఒక కీలక అప్డేట్ రాబోతుందని సమాచారం. ఏది ఏమైనా కొద్ది రోజుల్లోనే ఆమె ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు సరసరి నటించి ఆమె చూసుకుంటున్నట్లయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ని కొద్ది సమయంలోనే దక్కించుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.